హాయ్ ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నించినా కొన్ని కొన్ని పనులు అవ్వవండి. కానీ ఒక్కొక్కసారి అనుకోకుండా మనం ఇంకో పని చేస్తుంటే జరిగిపోతూ ఉంటాయి వేరే పనులు. సో, ఎందుకంటారా? ఇదేంటంటే నేను ఈ ఫోటో ఫ్రేమ్ చేద్దామని చాలా మంత్స్ బ్యాక్ అనుకున్నానండి. బట్ అవ్వడం అయితే కుదరలేదు. అలాంటిది నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తుంటే ఇది కనబడిందండి. సో, దీని పని పడదాం ఉండు అని చెప్పేసని ట్రై చేశాను. స్టార్ట్ చేశాననమాట. ఇది నాకు చేయడానికి ఒక 10 మినిట్స్ కూడా పట్టలేదండి. బట్ ఇది చేయడానికి నాకు కొన్ని మంత్స్ పట్టిందనమాట. కొన్ని కొన్ని పనులు అంతే మనం ఎంత చేయాలని ప్రయత్నించినా కూడా అవ్వవు. అలా ఇదొకటనమాట. యాక్చువల్‌గా ఇది ఫోటో ఫ్రేమ్ చేయాలని ఎప్పుడో డిసైడ్ అయ్యానండి. క్యాలెండర్‌కొచ్చిందనమాట. నాకైతే చాలా నచ్చింది. కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటదనమాట. మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా లేదు. అందుకనే నేను ఇలా చేయాలనుకున్నాను. సైడ్స్ ఏమో కింద డేట్స్ వస్తాయి కదండీ! ఆహ్, మంత్స్ డేట్స్ వస్తాయి కదా! క్యాలెండర్ కింద వాటిని షీట్స్ కట్ చేసి నేను కార్నర్స్‌లో సిల్వర్ ఫ్రేమ్ వస్తదనమాట బ్యాక్ సైడ్. వాటికి ప్లాస్టర్ ఏసి అట్లా అతికిచ్చేసాను. బ్యాక్ సైడ్ కార్డ్‌బోర్డ్ కిందేమో కేక్ బాక్స్ పెట్టానండి. సో, ఇట్లాగా వేసిన తర్వాత పిల్లలకి పుస్తకాలకి అట్లకి కవర్ ఇచ్చారు కదా! ట్రాన్స్‌పరెంట్ ఇచ్చారండి పిల్లలకి. సో, దాన్ని యూజ్ చేశాననమాట దుమ్మది పట్టకుండా. సో, గ్లూ గన్‌తో అంతా స్టిక్ చేసి ఒక ఫోటో ఫ్రేమ్ కింద చేసేసాననమాట. నాకైతే అసలు చెప్తున్నా కదండీ! అనుకోకుండా జరిగిన పననమాట. నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తుంటే ఇది కనపడింది. దీని పని చూద్దామని చాలా రోజుల తర్వాత దీన్ని చేశాననమాట. ఒక్కొక్కసారి అట్లాగే అనిపిస్తూ ఉంటాయి గదా! మనం చేయాలనుకున్న పని ఆ టైంకే అవ్వాలి. ఇంక దాన్ని మనం ఎంత ప్రయత్నించినా కూడా అవ్వదనమాట అని నేనైతే ఫీల్ అవుతున్నాను. ఇది ఒక పని గురించి చూస్తే ఇంకో పని అయింది అనిపించింది. మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవాలు జరిగినాయా లేదా అని కింద కామెంట్ చేయండి. ఇంతకీ ఈ ఫోటో ఫ్రేమ్ ఎలా ఉందన్నది కామెంట్ చేసి చెప్పండి. బ్యాక్ సైడ్ ఇప్పుడు మొత్తం అంతా ప్లాస్టర్ ఏసేసానండి. అతికిచ్చేసిన తర్వాత ఏలాడతీయడానికి మనకి థ్రెడ్ కింద వూల్ తీసుకుంటున్నాను. వూల్ తీసుకొని ఇక్కడ గ్లూ గన్‌తో అతికించుకుంటున్నాననమాట. ఇలా మొత్తం అతికించేసుకున్న తర్వాత మనం హ్యాంగ్ చేసేసుకోవడమే. మన ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందన్నది కింద కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా సింపుల్‌గా మనం ఇంట్లోనే ఫోటో ఫ్రేమ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. మా సూర్యాని వీడియో తీయమంటే తీసాడండి. బాయ్ ఫ్రెండ్స్.